ఈ నెల 14 నుండి 16 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గుట్టపై జరిగే దత్త జయంతి ఉత్సవాలలో భక్తులను గుట్టపైకి తీసుకెళ్లే బోట్లను టూరిజం శాఖ వారు పరిశీలించారు. టూరిజం శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి ఆదేశంతో బోట్ సేఫ్టీ అథారిటీ మెంబర్ కిరణ్ కుమార్ మధ్యమానేరు జలాశయంలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వచ్చి భక్తులను తరలించే బోట్ ఫిట్నెస్ ను సమీక్షించారు. బోట్ సామర్థ్యం ఎంత మందిని తరలిస్తే ప్రమాదానికి గురి కాకుండా ఉంటుందనే దానిపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే భక్తులకు లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకునేలా చూడాలని, లైఫ్ జాకెట్ తో ఉన్న సేఫ్టీని లైవ్ లో నిర్వాహకులకు వివరించారు. బోట్ సేఫ్టీపై నిర్వాహకులకు అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, దత్తాత్రేయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఆడెపు రాజు, నాగుల వంశీ, సంతోష్ రావు, మాధవరావు, మాంధాల వంశీ, అనిల్ తదితరులు ఉన్నారు. టూరిజం శాఖ ఎండి గారు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బోట్ ఒకటి గవర్నమెంట్ బండి సంజయ్ గారు ఇవ్వడం, తర్వాత ఇక్కడ లోకల్ నాయకులందరూ ఈ గుడి నిమిత్తం, ఈ గుడి కోసం రాకపోకల నిమిత్తం ఆ బోటుని ఇక్కడ ఆపరేట్ చేయాలని సంకల్పించడం, అది టూరిజం ఎండి గారి దృష్టికి తీసుకురావడం. అయితే భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడకుండా, ప్రమాదాలు జరగకుండా మనం బోటుని నడపగలమా లేదా అనేది టూరిజం శాఖ ఎండి గారు ఆదేశించడం జరిగింది. దాని నిమిత్తం నేను ఈ బోటుకి టెస్టింగ్ చేయడానికి వచ్చాను. బోటు టెస్టింగ్ అనగా హీల్ టెస్ట్ అని ఉంటుంది. ఎంతమంది ఎక్కి ఒకవైపుకు వస్తే ఎంత ఉరుగుతుంది, అది సేఫ్టీయా కాదా అని కనిపెట్టడం. అలానే బోట్లోకి ప్రమాదవశాత్తు నీరు వస్తే బోటు స్టేబుల్గా ఉంటుందా ఉండదా అని కనిపెట్టడం, ఎంతమంది భక్తులు ఇందులో ప్రయాణించగలరు సురక్షితంగా అనేది ఫైనలైజ్ చేయడం, తర్వాత దానికి ఉండాల్సిన ఇతర వసతులు, జట్టి కావచ్చు, లైఫ్ జాకెట్స్ కావచ్చు, పర్సనల్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫై చేయడానికి గాను ఇక్కడికి రావడం జరిగింది.